ఏపీ మహిళా మనులకు గుడ్ న్యూస్. ఏపీలో మగవాళ్ళు మందు చాలా తక్కువ తాగుతున్నారంట. ఇది మహిళలకు గుడ్ న్యూసే కదా. నిజమే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో తలసరి మద్యం వినియోగం తక్కువగా ఉంది. 2025 జనాభా అంచనాల ప్రకారం 2024-25లో ఏపీలో తలసరి మద్యం వినియోగం 2.71 లీటర్లుగా ఉండగా అదే తెలంగాణలో 4.44 లీటర్లు, ఇక తమిళనాడులో 3.38 లీటర్లు, కర్ణాటకలో 4.25 లీటర్లు ఉంది. అంటే మన రాష్ట్రంలో వారి కంటే పక్క రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా మద్యం తాగేస్తున్నారు. దక్షిణాదిన ఒక్క కేరళలో మాత్రమే తలసరి మద్యం వినియోగం మనకంటే తక్కువ ఉన్నట్లుగా ఇక అదేవిధంగా తెలంగాణలో 11,351, తమిళనాడులో 7,282, కర్ణాటకలో 6,918, ఇక కేరళలో 5,958 చొప్పున ఏడాదికి ఖర్చు చేస్తున్నారు. మద్యం తలసరి వినియోగం అంటే తలసరి ఆదాయం తరహాలోనే లెక్కిస్తారు. అంటే ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరంలో అమ్ముడైన మొత్తం మద్యాన్ని ఆ రాష్ట్ర జనాభాతో భాగించి తలసరి వినియోగం అంచనాలు రూపొందిస్తారు. ఇందులో రోజు తాగేవారు, అప్పుడప్పుడు తాగేవారు, చాలా అరుదుగా తాగేవారు, అసలు తాగని వారు కూడా ఉంటారు. తలసరి మద్యం వినియోగంలో ఆల్కహాల్ను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అంటే ఒక లిక్కర్ బాటిల్లో 42%, బీర్ బాటిల్లో 8% లేదా 5% ఆల్కహాల్ ఉంటుంది. నీటితో కలిపే ఆ ఆల్కహాల్ను బ్లెండ్ చేస్తారు. ఆ బ్లెండ్ చేసిన తలసరి మద్యం వినియోగంలో మొత్తం సీసాలో ఉన్న లిక్కర్ను పరిగణలోకి తీసుకోలేదు. అందులోని ఆల్కహాల్ శాతాన్ని మాత్రమే తీసుకొని తలసరి వినియోగం లెక్కగట్టారు. ఒక్క కేసు లిక్కరు అంటే 8.64 లీటర్లు ఉంటుంది. అందులో ఆల్కహాల్ 3.74 లీటర్లు మాత్రమే. అలాగే కేసు బీరులో కేవలం 0.59 లీటర్ల ఆల్కహాల్ ఉంటుంది. మన రాష్ట్ర జనాభా 5 కోట్ల ఉంటే అందులో మద్యం తాగేవారు సుమారు 50 లక్షలు ఉండవచ్చని అంచనా. అందులోనూ రోజు తాగేవారు చాలా తక్కువ. పండుగకు, ఫంక్షన్కు, పార్టీల పేరుతో తాగేవారు ఎక్కువ మంది ఉన్నారు. మద్యం బాగా అలవాటైన వారు రోజు తాగుతుంటారు. అలాంటి వారు సగటున రోజుకు 3 క్వార్టర్ల వరకు తాగుతారని అంచనా. వారు ఎక్కువగా చీప్ లిక్కర్ లేదా మీడియం రకం బ్రాండ్లు తాగుతూ ఉంటారు. అందువల్ల వారు మద్యంపై చేసే ఖర్చు కూడా చాలా తక్కువ. పెద్ద ఐటీ కంపెనీలు, ఇతర రాష్ట్ర పెద్ద కంపెనీలు, ఉన్నత నగరాల్లో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు అలాంటి నగరం ఒకటి లేకపోవడం కూడా మద్యం వినియోగం పెరగకపోవడానికి ఒక కారణం. తెలంగాణ, కర్ణాటకలో బీర్ వినియోగం ఎక్కువ. ఏపీలో లిక్కర్ ఎక్కువ తాగుతారు. సాధారణంగా ఎక్కడైనా వేసవిలో బీర్ అమ్మకాలు, శీతాకాలంలో లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా నమోదవుతాయి. కానీ ఏపీలో వేసవిలోనూ లిక్కర్ ఎక్కువగా తాగుతుంటారు. బీర్లో తక్కువ ఆల్కహాల్ శాతాన్ని ఇక్కడ ప్రజలు పెద్దగా ఇష్టపడరు. అలాగే సంక్రాంతి సమయంలో లిక్కర్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. కోడిపందాల కారణంగా సంక్రాంతి సమయంలో ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.